ఇది అన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి, సమయం అవుతుంది, 12 గంటల ముగిచ్చేద్దాం. 5వ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. 4వ మాట అక్క, 4 5 మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అది ఇక్కడ రాయబడిన ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? 1 ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభుకిస్తున్న స్థానము ఏంటి? ఆ స్థానము ఆయనకి విలువైన స్థానం ఇస్తున్నాడు. 2 ఆయన యోగ్యుడైన స్థానం ఇస్తున్నాడు. 3 ఆయన శక్తిమంతుడైన స్థానం ఇస్తున్నాడు. 4 ఆయన గొప్పవాడు, అంటే ఆయన గొప్పవాడు కాదు, హెచ్చవలసి ఉన్నదంటే ఆయన ఘనమైన వాడైన స్థానం ఇస్తున్నాడు. 5వదిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభుకిస్తున్న 5వ స్థానం ఏందో తెలుసా? ఆయన అంటే ప్రభు మాటకి విధేయత చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? తన హృదయంలో ఇస్తున్న స్థానం ఏంది? విధేయత. ప్రభు మాటకి విధేయత చూపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రభు ఏమన్నాడు? బాప్తిసం గురించి మాట్లాడుతూ, యేసు ఇప్పటి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ ఏం చేశాడు? కానిచ్చెను. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అది చేశాడు. అంటే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను తన హృదయంలో ఒక ఆత్మావశుడిగా ఉన్నాడు కాబట్టి, ఒక ఆత్మావశుడైన బాప్తిస్మిచ్చి యోహాను తన హృదయంలో ప్రభుకిస్తున్న స్థానం ఏంటి తెలుసా? విధేయత. ప్రభు మాటకి విధేయత అంటే ప్రభు మాటని తిరస్కరిస్తల్లా, ప్రభు మాటను త్రోసివేట్లా. ఏంటి ప్రభా, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి? నీకెవరు నేను? నువ్వు నాకంటే శక్తిమంతుడి, నేను నీ మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాను, కానీ నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి? ఇది అసలు జరగకూడదు, ఇలా కాదు, నేనెవను అని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయాడా? మనలాగా అలిగి పుట్టింటికి వెళ్ళిపోయాడా? కాదు కూడదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? అరణ్యంలో నుండి వెళ్ళిపోతూ వచ్చాడా? ఆ నది దగ్గర నుంచి వెళ్ళిపోతూ వచ్చాడా? పరిసయ్యులు శాస్త్రులు ఎంతోమంది వస్తున్నారు, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని ప్రశ్నించిన యోహాను, ఆ బాప్తిసం ఇచ్చే యోహాను, ఆ మార్గంలో ఆ బాప్తిసం ఇచ్చే ప్రాంతంలో యేసు ప్రభువు వచ్చినప్పుడు నేను నీకెవనో అని పారిపోయాడా? ప్రభు అన్నాడు, అయ్యా నీతి యావత్తు ఇలా జరగవలసి ఉంది మన ఇద్దరి పట్ల, ఇక కానిం అన్నప్పుడు, అలాగే ప్రభు మాట మాత్రం ప్రభుకి ఎదురు తిరిగిన వాడు కాదు, మాట మాత్రం ప్రభు మీద ప్రభు మాటను తిరస్కరించిన వాడు కాదు, మాట మాత్రం ప్రభు మీద వ్యతిరేకంగా ఉన్నవాడు కాదు, ప్రభు మాటకి విరోధంగా ఉన్నవాడు కాదు, ప్రభు మాటకి తిరస్కరించిన వాడు కాదు, ప్రభు మాటను లోబడిన వాడు కాదు. క్షమండి, ప్రభు మాటకి లోబడినటువంటి వాడు కాదు, లోబడిన స్థితిలో లేనివాడుగా ఉండలేదు. ఎలా ఉన్నాడు? విధేయత. అంటే ప్రభు మాటకు లోబడుతున్నాడు. తన హృదయంలో ప్రభుకి ఇస్తున్న స్థానం చూడండి, విధేయత. ప్రభు ఇది చెబితే అది చేస్తున్నాడు, ప్రభు ఏం చేయమంటే అది చేస్తాడు. అంత విధేయత ప్రభువుకి చూపిస్తున్నాడు. ప్రభువుకి అంత విధేయత చూపిస్తున్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను. నిజంగా బాప్తిసం ఇచ్చే యోహాను చనిపోయాడంటే నేను అనుకుంటా ప్రభు ఎంత వేదన పొంది ఉంటాడో. స్త్రీల కనిన వారిలో ఇతడు వంటి వాడు లేడని చెప్పనే అంత ఘనమైన వాడు హతసాక్షి అయ్యాడంటే నిజంగా యేసు ప్రభువారు హృదయం ఎంతగా భారముతో వేదనతో కృంగిపోయి ఉండేదో చూడండి. ఎంత భారం వేదనతో కృంగిపోయిందో. నిజంగా ఒక ఆత్మానుసారమైన క్రైస్తవుడు, ఒక ఆత్మావశుడైన క్రైస్తవుడు అంటే ప్రభువుకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం? ఎంతో ఇష్టం. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను ఒక ఆత్మావశుడై ఉన్నటువంటి వ్యక్తి తన హృదయంలో ప్రభుకి ఇస్తున్న స్థానం ఏంటంటే 5వదిగా ఏంటి ఆ స్థానం? విధేయత. విధేయత చూపించే స్థానం. ప్రభు మాటకి విధేయత చూపిస్తున్నాడు, అదే గొప్ప స్థానం. ప్రభు మాటను తిరస్కరిస్తల్లా. మన పిల్లలు మన మాట చెబితే తింటారా? వినేది తక్కువ. మన పిల్లలు మన మాట వినటం తక్కువ. మనం ఒకటి చెబితే మన పిల్లలు ఏం చేస్తారు? అవిధేయత చూపిస్తారు. అదే కదా, మనం ఒకటి చెబితే ఇంకోటి చెబుతారు.
ఎవరు చెబుతారు అక్క ఇద్దరిలో? ఇక్కడ ఎవరు ఉన్నారో చూసుకుంటున్నారు చూడండి. కాబట్టి మన పిల్లలు ఏదన్నా ఒక మాట చెప్పేమంటే ఆ మాటకు అవిధేయత చెప్పొచ్చు, అవిధేయులుగా ఉండొచ్చు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత గొప్పవాడుగా ఉన్నాడు చూడండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత గొప్పవాడు అంటే తన హృదయంలో ప్రభుకి ఇస్తున్న స్థానం ఏం తెలుసా? ఏంటో స్థానం? 5వదిగా విధేయత. ఈరోజు మనకు అది అవసరం. మన హృదయంలో ప్రభువుకి మనం స్థానం ఇస్తున్నామంటే మనం దేవునికి విధేయత చూపించే స్థానం మనం ఇవ్వాలి. 1 విలువైన స్థానం ఇవ్వాలి, 2 యోగ్యమైన స్థానం ఇవ్వాలి, 3 శక్తివంతమైన స్థానం ఇవ్వాలి. ప్రభు శక్తివంతుడని. 4 ఆయన హెచ్చాలి అంటే ఆయన ఘనమైన వాడు అని స్థానం ఇవ్వాలి. 5 విధేయత చూపించిన స్థానం ప్రభుకి మన హృదయంలో ఇవ్వాలి. మన హృదయంలో ఏం చేయాలా? విధేయత. ఈరోజు విధేయత లేకపోవటాన్ని బట్టే చాలామంది ప్రజలు, చాలామంది దేవుని బిడ్డలు, బలలో పాల్గొనే అనేకులు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తున్నాం. మీరు అనేకులు ఈ యొక్క ప్రభు వలన వివేచింపక తిని త్రాగువాడు మీరు అనేకులు చాలామంది రోగులను బలహీనను చాలామంది నిద్రించుచున్నారని బైబిల్ అంటుంది. అంటే అర్థం ఏంటి? యోగ్యత లేదు, ఆయన్ని ఇచ్చిస్తున్న అనుభవం లేదు, తర్వాత ఆయన మాటకి విధేయత చూపిస్తున్న అనుభవం లేదు. దేవుని వాక్యం మాట్లాడుతుంటే మాట్లాడిన వాక్యపు వెలుగులో జీవితం సరి చేసుకున్న అనుభవం లేదు. బల దగ్గరకు వస్తున్నారు, అసలు ఆ మాటలకే వివేచిస్తలేదంట. అంటే ఆ మాటల్ని ఆ బల గురించి చెప్పే మాటలు కానీ, ఆ దేహమును కానీ, ఆ రక్తమును గురించి కానీ వివేచన లేదు, ఆలోచన లేవు, జ్ఞానం లేదు. అసలు ఈ బల్ల ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ రక్తం ఏంటి అన్నటువంటి ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ మానవుడికి లేవు. ఏదో మందిరానికి వెళ్తున్నాం, బల్ల ఇరుస్తున్నారు, మనకిస్తున్నాం, తింటున్నాం, బల్లలో పాల్గొంటున్నాం, త్రాగుతున్నాం, దేవునికి వందనాలు చెప్పి కానుకేసి వస్తున్నాం. ఇదే నడుస్తుందే కానీ అసలు ఆ బల్ల యొక్క విధానం ఏంటో తెలియట్లా ప్రజలకి. అది మీ కొరకే వేరబడిన నా శరీరమని ప్రభు అన్నాడు. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తం అన్నాడు. ఇది మన పాపముల నిమిత్తమే చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము. ప్రజలకు దాని విలువ తెలియదు, బల విలువ. ఏదో బల దగ్గరికి వస్తున్నాం, పాల్గొంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంతే. యథాస్థితి తథాస్థత అట్లాగుంటుంది. కానీ మార్పు చెందిన అనుభవం మనకు అవసరం. కాబట్టి యోహాను యొక్క జీవితం, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభుకిస్తున్న స్థానం ఏంటంటే 5వదిగా విధేయత. తన హృదయంలో ఏం చేస్తున్నాడు ప్రభుకి? విధేయత. ప్రభా నీకు నేను విధేయుడిని అన్న స్థానం. నీ ఎడల నేను ఎప్పుడు విధేయుడిని, నీ ఎడల నేను ఎప్పుడు కూడా విధేయత కలిగి ఉంటా ప్రభని. నేను ఎప్పుడు కూడా అవిధేయుడిగా ఉండను, నేను విధేయత కలిగిన వాడుగా ఉంటానని స్థానం ఇస్తున్నాడు. అదే కదా భగత్ సింగ్ గారి యొక్క జీవితంలో కూడా జరిగింది. భగత్ సింగ్ గారి యొక్క జీవితంలో అదే జరిగింది. మనం హెబ్రోన్లోకి వెళ్ళిన తర్వాత హెబ్రోన్ గేట్లో లోపలికి వెళ్ళంగానే, లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్ చిన్న గల్లీ లాగా ఉండేది. అది ఫ్యామిలీ క్వార్టర్స్కి వెళ్ళే రూట్. ఆ యొక్క మార్గంలోకి వెళ్ళి ఇట్లా క్రాస్గా మనం చూస్తే, ఇంతకుముందు బ్రదర్స్ టాయిలెట్స్ వాడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అవి తీసేసి అక్కడి నుంచి అవి ఉండే, కానీ ఇటువైపు కూడా కట్టారు బ్యాక్ సైడ్. ఆ టాయిలెట్స్ దగ్గర బయట భోంచేసిన చేసిన వారు, అంటే ప్రేమ విందులో పాల్గొన్నవారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాబ్స్ పెట్టుండే, నాళాలు పెట్టుండే. వాటి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా చేతులు కడుక్కుంటూ వస్తారు. ఒకరోజు నేను చేయి కడుక్కుంటుంటే, రక్షించబడిన కొత్తలో నాకున్న ఒక అలవాటు, అది చెడ్డదో మంచిదో మీరే చెప్పాలి. నాకున్న ఒక అలవాటు ఏంటో తెలుసా? ఎక్కడ వాక్యం కనపడినా మొదట చదవటం ఇష్టం. ఇంట్లో కూడా ఏం చేస్తాను తెలుసా? మా పిల్లలు కానీ లేదండి ఎవరైనా, ఇన్క్లూడింగ్ కీ చైన్ కొన్నటువంటి వాగ్దానాలు కానీ, మోటో కార్డ్స్ కానీ, లేదా ఏమైనా ఇంట్లో పెట్టినటువంటి ఫ్రేమ్స్తో కూడినటువంటి వాక్యాలు కానీ పిల్లలు అటు ఇటు పడేస్తే నాకు అసలు పిచ్చ కోపం వచ్చేసింది. నేను మళ్ళీ వాటన్నిటిని చక్కగా సీక్వెన్స్లో పెట్టుకున్న తర్వాతే మనశ్శాంతి ఉండిద్ది నాకు. లేకపోతే నాకు అంత కలవరం ఉండిద్ది. ఎందుకంటే ఆ వాక్యాలు సరిగా లేకపోతే అవి పడేసినా పక్కన పెట్టినట్టుండా నేను మొదట నా కన్ను దాని మీదే పడతాయి. నేను ఇంట్లోకి వెళ్ళగానే మొదట చూసేది నా పిల్లల కంటే కూడా వాక్యాలను మొదట చూసుకుంటాను. నేను ఇంట్లో
వీళ్ళు ఎక్కడైనా పడేసారా, కింద పడేసారా, ఎడు పడేసారా. ఎందుకంటే ఆ వాక్యం చదవటం, ఆ వాక్యానికి విలువిస్తాను నేను. అందుకే దేవుడు ఎన్ని బలహీనతలు ఉన్నా నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. లేకపోతే ఏనాడో పరవశిని పాడబడాల్సిన మీరు. కానీ ఎందుకు ఇంతవరకు నేను నిలబడి ఉన్నానంటే ఆ వాక్యానికి విలువ నా జీవితంలో ఉంది. అట్లాగే నేను హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు, యవన ప్రాయం అంటే ఇప్పుడు వయసు అయిపోయింది నేను, యవన ప్రాయంలో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ ప్రేమ విందు అయిన అనంతరం ఇప్పుడంటే మందిరంలో ఎక్కువసేపు కూర్చోడానికి ప్రజలకు విసుకొచ్చేస్తుంది. ఆ దినాల్లో 3 వర్తమానాలు ఎప్పుడు తెలుసా? ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 4 అయ్యేది. ఎప్పుడయ్యేది? 4 అయ్యేది. విసుగు లేదు, గసుకు లేదు. సైలెంట్గా అందరూ కూర్చునేవాడు. ఎవరికన్నా ఆకలి అయితే పక్కన బేకరీ ఉండేది, ఒక బన్నో ఏదో ఒకటి కొనుక్కుని వచ్చి తిని మళ్ళీ కూర్చునేవాడు పాడబడే సమయంలో. నేను చూస్తూ వచ్చేవాడిని. అసలు విసుగులు సలుగులు నేను అక్కడ చూడాలి. నాకు తెలిసినంత వరకే వీళ్ళు ఎంతసేపు చెబుతారని, అయినా ఎంతవరకు చెబుతారని విసుక్కున్న వాళ్ళే లేరు అక్కడ. చాలాసార్లు నేను ఎన్ని సంవత్సరాలు అక్కడ లేను, చూస్తూ వచ్చాను. హెబ్రోన్లో, మీరు నర్సాపూర్లో ఉంటారు, నేను హెబ్రోన్లోనే ఉండా. అర్థమవుతుందండి? మీరు హెబ్రోన్కి గెస్టుల్లాగా వచ్చి వెళ్తారు, నేను హెబ్రోన్లోనే ఉంటూ వచ్చా. అర్థమైందా? ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అందుకే ఇప్పుడు నేను డైరెక్ట్ హెబ్రోన్లో ఎక్కడ కావాలితే అక్కడికి వెళ్ళగలుగుతున్నాను. ఆపరు ఎవరో కూడా. ఎందుకంటే అలాంటి పొజిషన్ దేవుడు ఇచ్చాడు. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆ మందిరంలో అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునే కాడ ఒక మాట రాయబడి ఉండిద్ది. ఎవరైనా చెప్పగలుగుతారా? భక్సింగ్ గారి గురించి రాయబడింది. ఏమని? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును కాక. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఒకరోజు ఆ మాట చదివా. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునికి అవిధేయుడు కాక ఏమయ్యాడురా అని నేను ఆలోచన చేసుకుంటూ వచ్చా. మరి ఏమయ్యాడు అంటే బైబిల్ చదివితే అర్థమైంది. అపోస్తలుడైన పౌలు చెబుతాడు, నేను ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనంకి అవిధేయుడు కాక విధేయుడిని. భక్సింగ్ గారు ఎందుకు రాపిచ్చాడో తెలియదు అక్కడ. నాకు ఆ తర్వాత అర్థమైంది. ప్రతి ఒక్కడు ఆ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి, ప్రేమ విందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి, ప్రతి వ్యక్తి ఆ వాక్యం చదువుతాడు. అంటే అక్కడ ఎందుకు రాపిచ్చాడని నాకు అర్థమైంది. మీరు అవిధేయులు కాకుండా ఈ దర్శనంలో విధేయులుగా ఉండాలని రాపించినట్టున్నాడు. ఈ యొక్క సహవాసంలో ప్రభు మనకు అనుమతించిన ప్రత్యక్షతలో భక్సింగ్ గారికి దేవుడు అనుమతించిన దర్శనంలో ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలా? విధేయుడుగా ఉండాలని అక్కడ రాపించుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు అంతా కూడా ఏంటుండేది? తినే కాడ ఏం చదవం, చేయి కడుక్కునే కాడ పక్కనోడు ఎట్ట కడుక్కున్నాడు, వీడు ఎట్ట కడుక్కున్నాడు చూస్తాం. చూసేవాడు ముందరకి వెనక కూడా చూస్తూ ఉంటాడు. అట్లాగే ముంగడ చూసినప్పుడు ఆ వాక్యం ఆకాశం నుండి కలిగిన దర్శనం అవిధేయుడు కాక విధేయుడు. నేను అప్పుడు నేర్చుకున్నా, దేవుడు మనకు ఆకాశం నుండి చూపించిన దర్శన వెలుగులో భక్సింగ్ గారి యొక్క సావాసంలో విధేయత చూపించాలి. నా పైన ఉన్నటువంటి నాయకులుగా పెద్దలు అంటే ఈ సంఘ పెద్దలు కాదండి, సేవకులు, ఆ సేవకులు పెద్ద సేవకులు, వాళ్ళు ఏం చెప్తే అది ట్రైనింగ్లో ఉన్నప్పుడు విధేయత చూపించేవాళ్ళు. కాదని అంటానికి లేదు, ఇది నేను చేయను అంటానికి లేదు. నేను చేయకపోతే ఇంకోటి దేవుడు ఏర్పరచుకుంటారు. ఎంతమంది లేరు ఎబ్రోన్లో? నేను చేయను అంటానికి లేదు అవకాశం. నేను చేయకపోతే ఇంకోటికి వెళ్ళిపోతే ఆశీర్వాదం అని చెప్పని ఇంకొకరిది కూడా లాక్కునే స్వభావం ఉండేవాళ్ళం. అప్పుడు నేను చేస్తానని ఎగ్జాంపుల్ ఏదో అవసరంలా. కొరియన్ అంకుల్కి కాళ్ళు బరువు ఎక్కువ, ఆయన వెయిట్ మనిషి, కాళ్ళు బరువు ఎక్కువగా ఉంటాయి. ఆయనకి డైలీ ఏంటంటే కాళ్ళు నొక్కాల్సిందే, ఎందుకంటే లేకపోతే ఆయనకి సరిగా నిద్ర పడదు. ఎందుకంటే ఆ కాళ్ళు అంతా గుంజుతూ ఉంటాయి. అని ప్రతిరోజు ఎవరో ఒకరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు నొక్కుతుండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అనుకునేవాళ్ళు, నువ్వు అనేవాళ్ళు. నేనైతే వెళ్ళిపోతా ఉండేవాడిని. ఎందుకు తెలుసా? నాకు ఆ ధన్యత ఇచ్చాడు, నాకు కావాలా ధన్యత. ఆ దైవజనుల యొక్క పాదాలు నొక్కటం ద్వారా దేవుడు నా కుటుంబానికి, నా పిల్లలకి ఏమైనా ఆశీర్వాదం ఇస్తాడని తెలియదు కదా అని చెప్పి ఇప్పటికే నేను కొరియన్ అంకుల్ ఎక్కడ మీటింగ్లకు వచ్చినా, ఇంట్లో మన దగ్గర కూడా వస్తాడు. ప్రభు చిత్తం అయితే డెడికేషన్ కంపల్సరీ వస్తాడు. జూన్ 6వ తారీఖు కొరియన్ అంకుల్, దేవుని చిత్తం అయితే. ఎందుకంటే ఎబ్రోన్లో కూడా చెప్పొచ్చాం మన వెళ్ళి, కంపల్సరీ జూన్ 6వ తారీఖు కొరియన్ అంకుల్ వచ్చి వాక్యం చెప్పవసరంలా, ఎంట్రన్స్లో ఒక ప్రార్థన చేస్తే చాలు నాకు అని చెప్పి చెబుతూ వచ్చా. దూరం అవుతుంది, హాస్పిటల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయొద్దు అన్నారు.
అయినను ప్రభు చిత్తమైతే ప్రయత్నం చేస్తాం. జస్ట్ ప్రేరే కాబట్టి తీసుకొచ్చి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు. ఎందుకు చెబుతున్నానంటే ఆ దైవజనులకి ఎంతో విధేయత. కరుణంకులు ఒకసారి ఊరకనే కోపగించుకుంటాడు. ఊరకనే మనం ఏం చేసినా చెప్పినా ఏం చేస్తున్నావు, ఏమనుకున్నావు అంటే వాడు మాకేం భయం వేసేది, ఏంద్రా ఈయన ఎట్ట కోపగించుకుంటున్నాడు. ఏమి పల్లెత్తి మాట్లాడటానికి అవకాశం లేదు ఆ సేవకులు ఎదుట. తిరగబడి ఎదురుగా మాట్లాడేమా తట్టబొట్ట సర్దుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోవటమే. ఏం లేదు, నువ్వు ఇంటికి బయలుదేరటమే. అంటే అర్థమేంటి తెలుసా? సేవకుల మాటలకు నువ్వు విధేయత చూపించలేనప్పుడు నువ్వు సేవకుడిగా అనర్హుడివి, బయలుదేరు. నా కళ్ళ ముందర ఎంతోమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను నేను. నీకు ఆ యోగ్యత లేదు, తగ్గించుకునే యోగ్యత లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉంటానికి అర్హుడు కావు. నీ పైన ఆత్మీయ తండ్రిలాగా ఉండి నేను నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు నువ్వు లోబడినప్పుడు తట్టబుట్ట సర్దుకుని నువ్వు ఇంటికి వెళ్తామే. నీకు ఇక్కడ ఉంటానికి యోగ్యుడు కావు అని డైరెక్ట్ ఏం చేసేవాడు. కొంతమందిని అయితే నా కళ్ళ ముందులో పంపించేశారు కూడా, వెళ్ళిపోండి అని. చెప్పగలుగుతా. కరీంనగర్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు. నేను అక్కడ స్పెషల్ మీటింగ్లకి 10 రోజులు వెళ్ళా. 10 రోజులు స్పెషల్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అన్న నాకు దేవుని సేవా పిలుపుందన్న, నేను సేవకు వస్తాను అన్నాడు. సరే రాయా, నీ వాక్యాలు ఏంటని చూశాను, హెబ్రోన్కి కూడా నేను కూడా చెబుతాను రమ్మన్నా. ఓ రోజు వచ్చాడు, అన్న నేను హెబ్రోన్కి వచ్చాను అన్నాడు. సరే పద మాట్లాడదాను, మాట్లాడేం అయిపోయింది. సేవా తరఫీదులోకి వచ్చాడు, ఒకను కొట్టాడు, ఇంటికి వెళ్ళాడు. వచ్చాడు భోజనం కాడు, ఇంకొకను కొట్టాడు, ఇంటికి వెళ్ళాడు. వచ్చాడు పెద్దలకు తిరగబడ్డాడు, పెద్దల మీద అయిష్టంగా ఎట్టబడితే అట్ట మాట్లాడాడు, ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు అసలు సేవ తరపేదే లేదు, ఇప్పుడు సేవ లేదు. నన్ను దేవుడు సేవకు పిలిచాడని వచ్చాడు, ఓన కొట్టాడు. నన్ను సేవకు పిలిచాడని వచ్చాడు, భోజనం కాడ గొడవ వేసుకున్నాడు, సొక్కాయి దించాడు. సేవ తరపీదు, దేవుడు సేవ పిలిచాడని వచ్చాడు, సేవలో ఏం చేశాడు, రామ్మా ఏంటి మెలుగొత్తనా, ఇంకా ముగింపు అవ్వలేదులే, అయిపోతున్నారండి. కాబట్టి ఏం చేస్తే వచ్చాడు, పెద్దల మీదే గొడవ వేసుకున్నాడు, బయలుదేరాడు. ఆ కూర్చో. ఏం చేశాడు, బయలుదేరాడు, చక్కగా ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయ్యగారు విధేయత లేకపోతే తట్టాబుట్ట సర్దుకుని ఇంటికి వెళ్తామే. ఇప్పుడు సంఘంలో గద్దించామనుకో, సేవకుడు తట్టబుట్ట సర్దుకుని ఇంటికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలా? సేవకుడు వెళ్ళాలి. మాకు పెద్దలు నేర్పింది అది కాదు, విధేయత అన్నది నేర్పారు. ఎందుకంటే వాళ్ళు అలా నేర్చుకున్నారు. బాక్సింగ్ గారి దగ్గర ఉన్నప్పుడు తిమోతికి చెబుతూ వస్తుంటే ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఆయన ఇంట్లో ఉండి మేము ఎన్నెన్నో విషయాలు, ఆ విషయాలన్నీ వింటుంటే మేము ఆ టైంలో కానీ సేవకు వస్తే అసలు ఉండేవాళ్ళం కాదు, ఇంటికి పోయేవాళ్ళం అనిపించేది. ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవాలు నేర్చుకుంటూ వెళ్ళారు దైవజనుల దగ్గర. ఆ అనుభవాలు మాకు నేర్పారు. మేము ఇప్పుడు ఎవరికైనా నేర్పాలంటే వాళ్ళే మాకు నేర్పేటట్టు ఉండరు, మేము నేర్పేటట్లేము, మాకు నేర్పేటట్టే ఉండరు. అది కాదు. హెబ్రోను దర్శనం ఏంటంటే చెప్పినది విధేయత చూపించి నేర్చుకోవడం. చెప్పింది విధేయత. నువ్వు ట్రైనింగ్కి ట్రైనింగ్కి వెళ్ళాలి. సిస్టర్స్ కాదులేండి, బ్రదర్స్ ట్రైనింగ్కి వెళ్ళగానే ఏం చేసేవాళ్ళు తెలుసా, డ్రైనేజ్లో ఉన్నటువంటి డ్రైనేజ్లో దింపి ఆ చెత్త అంతా దిపిస్తారు. మొదట డ్రైనేజ్లో ఏమంటాయి తెలుసా, బొద్దింకలు ఉంటాయి. అన్న నేను దిగనంటే నువ్వు ఎక్కడెక్కడ దిగొద్దు, ఇంటికాడ దిగు, డైరెక్ట్కి వెళ్ళి అంటారు. ఏమంటారు, ఇంటికాడ దిగు, డైరెక్ట్కి వెళ్ళి ఇంకెక్కడ దిగొద్దు అంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆదాము అని, కొరినంకుల దగ్గర సోదరుడు ఆదాము ట్రైనింగ్లో ఉంటాడు. అతడు ఫస్ట్గా ఎబ్రోనుకు వచ్చిన కొత్తలో ఆ డ్రైనేజ్లోనే దింపారంట. ఆయన దరిద్రం ఏం తెలుసా, ఆయన వచ్చిన దినాల్లోనే డ్రైనేజ్ స్టక్ అయ్యింది. చూడటానికి బక్కగా ఉండేవాడు, మన దగ్గర కూడా వచ్చాడు ఈ మధ్యలో కూడా. కరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి డ్రైనేజ్లో దింపారు. ఇక ఆయన ఫోటో ఒక రోజు చూపించాడు, అన్న నా చరిత్ర ఇది అన్న చూడన్న ఫోటో అన్నాడు. అయ్యయ్యో ఆదాం ఇంత బక్కగుండి ఎలా దిగామనుకో, బక్కోడు కాబట్టే డ్రైనేజ్లో దింపింది, బలవంతుడిని ఎందుకు దింపుతారు? దింపారు. బొద్దింకలు పిచ్చగా ఉంటే బొద్దింకలు కావాలంటే కూర వండుకోవడానికి కూడా చాలా దొరుకుతాయి. అన్ని బొద్దింకలు వాటి మధ్యలోకి దిగి ఆ డ్రైనేజీ స్టక్ అయిన దాన్ని బయటికి తీస్తే చెప్పాడు, అన్న ఈ జీవితం జీవించే కంటే ఇంటికి వెళ్ళిపోవటం మంచిది అనుకున్నాను అన్న అన్నాడు. కానీ దేవుడు మాట్లాడాడన్న, శోధనలు రాక తప్ప వాటిని తట్టుకుని జయించిన వాడు ధన్యుడని దేవుడు మాట్లాడాడు. నిలబడిపోయాడు. ఇప్పుడు తన స్థానం కొరినంకుల దగ్గర ఉండే స్థానం దేవుడు ఇచ్చాడు. అంటే ఎందుకంటానంటే ఒక ఉన్నతమైన సేవకుడి దగ్గర ఉండే స్థానం. ఎందుకు చెబుతానంటే తగ్గింపు, విధేయత మన జీవితానికి ఎంతో మలుపు తిప్పింది. నేను నా జీవితంలో నేర్చుకున్నదే విధేయత.
మనం ఎంత విధేయత అయితే దేవుని సేవకులకి చూపిస్తాము, అంతగా మనం ఆశీర్వదించబడతాం. అది ఇంపార్టెంట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మావశుడైన వ్యక్తి దేవునికి విధేయత చూపిస్తాడు, దేవుని మాటకి అవిధేయత చూపించడు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు అవిధేయత చూపించడు, విధేయుడిగా ఉంటాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఎన్నో వాక్యాలు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఈ రూమ్లోకి వచ్చి ఎన్నో కొనలే, మీకు గుర్తే ఉందో లేదో నాకు తెలియదు. 5-6 సంవత్సరాలు వేసుకోండి. 5-6 సంవత్సరాల నుంచి ఎన్ని వాక్యాలు మనం వినలా. నేను వచ్చే ఇప్పుడు 4 సంవత్సరాలు, రేపు ఆగస్టు వస్తే 5వ సంవత్సరం వచ్చినట్టు 7. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఎన్ని మాటలు మనకి ఈ రూమ్లో మనకు బయలుపరచలా. ఇది చివరి వారం అనుకోండి ప్రభుత్వమైతే. మరి ఇన్ని వారాల్లో మనం ఏం నేర్చుకున్నాం? ఇన్ని సంవత్సరాలు, వారాలు కాదు, ఏం నేర్చుకుంటూ వచ్చాం? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుని కాక విధేయుడిని. ఈరోజు మన జీవితాలు ఏముండాలా? విధేయత ఉండాలి. ఎంత విధేయత అయితే ఈరోజు దేవునికి చూపిస్తామో అంత విధేయులుగా బలలో పాల్గొనడానికి దేవుడు అనుమతిస్తాడు. మనం ప్రభువుకి విధేయత చూపించకపోతే బలలో పాల్గొనే ఆ యొక్క ధన్యత కూడా మనకు లేదు. ఎందుకంటే మనం అవిధేయులు వివేచింపక బలలో పాల్గొంటారు, దేవుని తీర్పు తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోకూడదంటే విధేయులుగా బలలో పాల్గొనాలి. ఇది అన్నమాట 5. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటంటే విధేయత. ప్రభు మాటకి విధేయత ఇస్తున్నాడు, అవిధేయత చూపించలా. ఈరోజు నీవు నేను సేవకుడు చెప్పే మాటలు కానీ దేవుని మాటలకు కానీ అవిధేయత చూపిస్తూ బలలో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటావు నీవైనా నేనే. అవిధేయులు కాక విధేయులమై సరి చేసుకుని బలలో పాల్గొందాం. ఇది 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం, 13వ అధ్యాయం 30 వచ్చిన. యోహాను సువార్త 3వ అధ్యాయం 30 వచ్చిన. చాలు అన్న, చాలా క్షమించండి. కాబట్టి ఇక్కడ రాయబడిన 6వ మాట నేను త్వరగా ముగిచ్చేస్తున్నాను. నాకు బాగా ఆకలి అవుతుంది, అందుకని త్వరగా ముగిచ్చేస్తున్నాను. కాబట్టి 6వ మాటను మనం చూసినట్లయితే, ఎందుకంటే చివరి వారం కదా, ఇక్కడ బాగా ఆకలి అవుతుంది. ఈ టైంకి ఆకలి అవ్వదు అసలు. సరే, ఇంటికాడ ఏం ఉండిందో తెలియదు కానీ అమ్మ ఏదైతే త్వరగా ముగించాలి. 6వ మాట ఏంటి? 6వ మాట ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభుకి ఇచ్చే స్థానం 6వదిగా ఏంటో తెలుసా? తాను తగ్గుతున్న స్థానం అని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తాను తగ్గించుకుంటున్న స్థానం. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. తగ్గించుకుంటున్నాడు ప్రభు ఎదుట. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటి తెలుసా? తాను తగ్గించుకుంటున్నాడు, ప్రభువుని గొప్పవాడిగా ఎంచుతున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? ప్రభువుని గొప్పవాడిగా ఎంచుతున్నాడు. అంటే తన హృదయంలో ప్రభువుకు గొప్ప స్థానం ఇస్తున్నాడు, ప్రభువుకు విలువైన స్థానం ఇస్తున్నాడు, ప్రభువుకి యోగ్యమైన స్థానం ఇస్తున్నాడు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, మనం తగ్గాల, ఆయన హెచ్చాలి. అంటే ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాటను చూసినట్లయితే, వీళ్ళ ప్రభువుని హెచ్చిస్తున్నాడు, ఆయన తగ్గుతున్నాడు. అంటే ప్రభువుకి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటి తెలుసా? ఏంటి ఆ స్థానం అంటే,
ప్రభు ఎలాంటి వాడు? హెచ్చించవలసిన వాడు, నేను తగ్గించవలసిన వాడిని. అంటే ప్రభు హెచ్చైన వాడుగా, ప్రభు ఘనమైన వాడుగా, ప్రభు హెచ్చించడానికి యోగ్యుడిగా ఎంచుతూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో, ప్రభు వల్ల పాల్గొనే మన జీవితాల్లో, ప్రభు వల్ల చేయవేస్తున్నటువంటి మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ఏంటా కోణం? ఆయన హెచ్చవలసి ఉంది, నేను. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటంటే, నేను తగ్గాలి. ఏంటా స్థానం? నేను అంటే తగ్గించుకుంటున్న స్థానం. తన జీవితాన్ని తాను తగ్గించుకుంటున్నటువంటి అనుభవాన్ని ప్రభువులో చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటి? తాను తగ్గించుకుంటున్నాడు, ప్రభువుని గొప్పవాడిగా ఎంచుతున్నాడు. ఎలా ఎంచుతున్నాడు? గొప్పవాడిగా. ప్రభువుకి గొప్ప స్థానం ఇస్తున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు. ఈరోజు ప్రభు బలలో పాల్గొనే మనం తగ్గించుకోవాలా, ప్రభువుకి గొప్ప స్థానం ఇవ్వాలి. అందుకే బైబిల్ అంటుంది కదా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అంటే మనల్ని మనం తగ్గించుకుంటే, తనను తాను తగ్గించుకుంటే హెచ్చించబడిన అని బైబిల్ అంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన స్థానం బైబిల్లో ఎలా ఉండాలా? ఆ బైబిల్ కాదు, బలలో పాల్గొనేటప్పుడు తగ్గింపు స్థానం మనకు ఉండాలి. ఎప్పటికప్పుడు మనం తగ్గించుకోవాలా, ప్రభువుని హెచ్చించాలి. అట్టి స్థానం కలిగిన వారిమై బలలో పాల్గొనాలని ప్రభు మనకి బయలుపరుస్తున్నాడు. ఇది అన్నమాట. 7వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం చదవనాక. పెళ్లి కుమారుడు అయితే నిలవబడే పెళ్లి కుమార్ని స్వరము వినడు స్నేహితుడు ఆ పెళ్లి కుమార్ని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన ఎత్తవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న 7వ మాట ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభుకి ఇస్తున్న స్థానము. మొదటిది ఏంటి స్థానము? విలువైన స్థానం. 2 యోగ్యమైన స్థానం. 3 శక్తిమంతుడని ఎంచుతున్నాడు, ఆ స్థానం ఇస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు. 4 ఘనమైన స్థానం. 5 విధేయత కలిగిన స్థానం. 6 తగ్గించుకుంటున్నటువంటి స్థానం ఇస్తున్నాడు. ఈయన తగ్గించుకుంటున్నాడు, ఆయన ఇచ్చేస్తున్నాడు. ఇక 7వదిగా చూస్తున్నట్టయితే, ఆయన పెండ్లి కుమారుడు అనే స్థానం తన హృదయంలో ఇస్తున్నాడు. ఏ స్థానం ఇస్తున్నాడండి? ఆయన పెండ్లి కుమారుడు. అంటే యోహాను ఇక్కడ నేను పెండ్లి కుమారుడిని అని చెప్పట్లా. యోహాను ఇక్కడ నేను పెండ్లి కుమారుడిని, నేను బాప్తిస్మం ఇస్తున్నాను కదా, నేను పెండ్లి కుమారుడిని అని చెప్పట్లా. మరి ఏం చెబుతున్నాడు యోహాను? ఆయన పెండ్లి కుమారుడు. ఎవరు పెండ్లి కుమారుడు అండి? యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడు అని చెప్తూ వస్తున్నాడు. యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు అని మొదటగా తెలియపరిచిన వ్యక్తి యోహానే నాకు తెలిసి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారికి ఇస్తున్న స్థానం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభుకి ఇస్తున్న స్థానం ఏంటంటే, 7వదిగా పెండ్లి కుమారుని స్థానం ఇచ్చాడు. ఏ స్థానం ఇచ్చాడండి? పెండ్లి కుమారుని యొక్క స్థానం ఇచ్చాడు. మరి ఆయన ఏ స్థానం తీసుకున్నాడు? పెండ్లి కుమార్తె యొక్క స్థానంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, ఒక ఆత్మావశుడుగా చేయబడిన వ్యక్తి తన హృదయంలో ప్రభుకి ఇస్తున్న 7వ స్థానం ఏంటి తెలుసా? పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడు అన్న స్థానం ఇస్తున్నాడు. పెండ్లి కుమారుడు గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. పెండ్లి కుమారుని గురించి ఏమని చూస్తూ వస్తున్నాం? ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కోనండి అని ఒక స్వరం వినబడుతూ వస్తుంది. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం అక్కడ చూసినట్టయితే, ఒక తండ్రి తన కుమారుని యొక్క పెండ్లి విందు కొరకు రాజు తన కుమారుని యొక్క పెండ్లి విందు కొరకు సిద్ధపరిచిన విందును మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇవన్నీ కారణం ఏంటంటే, బైబిల్ చెప్పే మాట ఏంటి? ఆ కారణం పెండ్లి కుమారుడు యేసు ప్రభువారు పరమవరుడు. ఎవరైనా పరమవరుడు అనే స్థానము తన హృదయంలో ఇస్తూ వచ్చాడు యోహాను. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో
యేసు ప్రభువారు పరమవరుడు అన్న స్థానమునిచ్చాడు. ఏ స్థానం ఇచ్చాడండి? పరమవరుడు. ఆయన పెండ్లి కుమారుడు. ఆ యోహాను అయితే పెండ్లి కుమార్తెగా ఎంచుతూ వస్తున్నాడు. ఈరోజు మనం బలలో పాల్గొనబోతున్నాం. ఆ పెండ్లి కుమారుడు అన్న స్థానం ప్రభుకి ఇచ్చామా? పెండ్లి కుమారుడు అనే స్థానం ప్రభుకి ఇస్తే మనం ఎలా ఉంటాం తెలుసా? పెండ్లి కుమార్తెలాగా ఉంటాం. ఎలా ఉంటాము? పెండ్లి కుమార్తెలాగా ఉంటాం. పెళ్లి కుమార్తె ఎలా ఉంది? పెళ్లి కుమార్తె ఎలా ఉందండి? భర్త కొరకు అలంకరించబడినదై తనను తాను అలంకరించుకున్న అనుభవం మనం చూస్తూ వస్తున్నాం. భర్త కొరకు అలంకరించబడింది. ఎందుకు? భర్తతో వివాహం జరగటానికి. భర్త కొరకు అలంకరించబడిందంటే భర్తనుగా స్వీకరించడానికి ఆయన్ని. ఆయన నా భర్త, ఆయన నా యజమానుడు, ఆయన నా శిరస్సు అని అంగీకరించడానికి ఇష్టపడింది పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తెకున్న ధన్యత వేరు. పెండ్లి కుమార్తెలాగా మనం ఉండాలి. ఆయన పెండ్లి కుమారుడు అని నువ్వు ఎంచితే నువ్వు పెండ్లి కుమార్తెవి. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? పెండ్లి కుమారుడు కొరకు పెళ్లి జరిగేటప్పుడు ఏం చేస్తారు అందరూ కూడా? ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుందిలేండి. ఇటువరకు అయితే ఎవరు వేసినట్లు అనుభవాలు నేను చూడలేదు, కానీ ఇప్పుడైతే ఇటువరకు సేవకులకు కానీ హెబ్రోన్లో పెళ్ళిళ్ళు చేసినా తల మీద మామూలు ముసుకుంటాం తప్ప ఏ వేళ్ళు లేవు. వేళ్ళు అంటే చేతులు కాదండి, లేకపోతే డబ్బులు కాదు. వేలు అంటే తల మీద ముసుకేసుకునేది కొత్త ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు హెబ్రోన్లో కూడా ముసుగు తీయ ఈ అమ్మాయిని ఒకసారి చూడ అన్నాడు. ఎన్నిసార్లు చూడలేనా? ఎన్నిసార్లు వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో చూడలేదు? ఎన్నిసార్లు బైకుల మీద తిరగలేదు అటు ఇటు? ఏమంటాడు? ఒకసారి చూడయ్యా. ఆయన అనుకుంటాడు పెళ్లి కొడుకు, నేను ఎన్నిసార్లు చూడలే, నీకేం తెలుసు? ఎవరు గుడ్డోడు? ఎవరు గుడ్డాడు? పాస్టర్. నా సేవకుడే గుడ్డోడు, అంతే కదా? ఎవరు గుడ్డాడని నా సేవకుడే. మరి అదే జరుగుతుంది పెళ్లిలో. మేమంటాం ఒకసారి అమ్మాయిని చూడంటాం. పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఆమెను చూసాడు, ఆమె ఎర్రగా ముక్కు వంకర మూత వంకర చూసుకుని ఇష్టపడేగా పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ వేలు ఓపెన్ చేసి చూడమని మళ్ళీ మన వాళ్ళు అంటారు సేవకులు, నువ్వు చూసినావో కాదో చూడంటాడు. ఒకవేళ నేను చూసినావు కాకపోయినా తెల్లగా ఉంటే చేసుకుంటాడు. చేసుకుంటాడు. ఎందుకని? ఆయన తెల్లగా ఉందనుకో, నేను చూసింది కాబట్టి చేసేసుకుంటాడు ఎట్టగొట్ట. ఒక అతను పెళ్లి జరుగుతుంది, నేను ముగిచ్చేస్తున్నా, టైం అయిపోయింది నాకు, కరెక్ట్గా 12:30 లోపు ఎంత కంప్లీట్ చేయాలనుకున్నా, టైం అయిపోయింది. ఒక చోట పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగేటప్పుడు సహజంగా హెబ్రోన్ డినామినేషన్ ఏంటంటే పెళ్లి కుమారుణ్ణి మొదట స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. అట్లాగా ఆహ్వానించారా అక్క? మీ పెళ్ళిలో ఆహ్వానించారా? మీ పెళ్లి సంగతి నేను అడుగుతుంది. ఇప్పుడు జరిగే పెళ్లి కాదు. ఏనా మొదట ఎవరు ఇచ్చారు పెళ్లి పీటల మీదకి? ఎవరు? ఇద్దరు కూర్చునే ఉంటారా? రైట్, సర్లేండి. అయితే పెళ్లి వివాహం జరిగేటప్పుడు ఏం జరిగిందంటే మొదటిగా పెండ్లి కుమారుని పిలుస్తారు, ప్రార్థన చేసి, సేవకులు ప్రార్థన చేసి పెళ్లి కుమారుని తీసుకెళ్తారు. తర్వాత పెళ్లి కుమార్తె అలంకరించుకోవడానికి టైం పట్టింది కాబట్టి పెళ్లి కుమార్తెని తర్వాత తీసుకొస్తారు. చివరి పాట పాడేటప్పుడు, వాక్యం చెప్పక మునిపో పాట పాడేటప్పుడు, అప్పుడు అందరం కలిపి గొర్రె పిల్ల వివాహోత్సవం అని పాట పాడతాం, నుంచుంటాం, ఆమె రానే వచ్చింది. సరే, ఈ యొక్క వివాహ సందర్భంలో మొదట పెళ్లి కుమారుడు వస్తున్నాడు, తర్వాత పెళ్లి కుమార్తె వచ్చింది. ఓ రోజు పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఓ దైవజనుడు, గొప్ప దైవజనుడు వివాహం చేస్తున్నాడు. చాలా ఎక్కువగా ఆకలి అవుతుంది ఈరోజు, ఎందుకో మరి, త్వరగా ముగిచ్చేస్తా. పెళ్లి కుమారుడు మంచిగా సిద్ధంగా ఉన్నాడు. పులిపేట మీద రయా పెళ్లి కుమారుడు అనగానే ఇద్దరు సేవకులు ప్రార్థన చేసి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. అది అంత దూరం నుండి చూస్తాడు. ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంది. అంత దూరం నుంచి చూస్తుంటే పాలు కంటే తెల్లగా ఉంది. ఎలా ఉంది పెళ్లి కుమార్తె? పాలు కంటే తెల్లగా ఉంది. ఈయనకి డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? డౌట్. నేను చూసిన అమ్మాయి ఏమా కాదా, అయినా చేసేసుకుందాం. ఏమైనా వచ్చిందండి? నేను చూసిన అమ్మాయి ఏమా కాదా అని డౌట్ వచ్చింది. మనసులో ఏమనుకుంటాడు? ఏమో కాకపోయినా చేసేసుకుందాం, తెల్లగా ఉంది కదా అనుకున్నాడు. సరే, పెళ్లి కుమార్తె వచ్చింది, తీసుకొచ్చారు. అందరూ నిలవబడి గొర్రెపిల్ల వివాహోత్సవం పాట పాడుతున్నారు. పెళ్లి కుమార్తె వచ్చింది, స్టేజ్ మీదకి ఎక్కింది. పెళ్లి కుమారుతో పాటు కూర్చుంది, కుడి వైపున ఎడమ వైపున, ఏడ కూడా కూర్చుంది.
ఈయన ధ్యాస అంతా వాక్యం మీద లేదు, ఆమె మీద ఉంది. ఎందుకు ఆమె మీద ఉంది? ఆమెనా కాదా? ఆమెనే ఆమె నువ్వు కాదులే అమ్మ, పెళ్లి కుమార్తె మీద ఉంది, ఆమె మీద ఉంది. ఎందుకు? ఆమె కదా అని చూస్తున్నాడు. అసలు ఎందుకు ఆ ఆలోచనలు ఉన్నాడంటే, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె నల్లగా ఉంది, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎలా ఉంది? నల్లగా ఉంది. పెళ్లిలోనేమో తెల్లగా ఉంది. ఇప్పుడు ఈయనకి అర్థం కాదు రామోయేమో అన్నది. సరే ఎట్టా కొట్టి ఈయన మనసులో డిసైడ్ అయిందంటే, తెలుపు నలుపు చేసేసుకుందాం ముందులా, తెల్లదైతే ఇంకా మంచిది, తెల్లదామం అయితే మంచిదే కదా, నలుపామని పోగొట్టినట్టున్నాడు దేవుడు. నా ప్రార్థన విని తెల్లటామని ఇచ్చాడు. నా తల్లిదండ్రులు బాధ భరించలేక పెళ్లి చేసుకుంటున్నాడు. అర్థమైందండి? తల్లిదండ్రులు బాధ భరించలేక నలుపామని చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ నల్లటామ పోయింది, తెల్లటామ వచ్చింది, నా దరిద్రం పోయింది అనుకుని సిద్ధంగా కూర్చున్నాడు. ఇట్టాగే కరెంటు పోయింది. దరిద్రం ఏంటంటే ఆ ఫంక్షన్ హాల్లో ఏం లేదు, జనరేటర్ లేదు. ఏం లేదు? జనరేటర్ లేదు. ఆ వచ్చినప్పుడు ఫుల్ లైటింగ్స్, కలర్లు, డిజే లైట్లు అన్నీ ఉంటాయి. ఫ్యాన్లు 2-3 పెట్టారు. ఎంత చక్కగా ఉందో. ఇట్లాగే కరెంటు పోయింది దరిద్రం కొద్దీ. కరెంటు పోగానే ఇక ఒకటి నిమగ్నం అయిపోయింది. ఏం జరుగుతుందండి? నిమజ్జనం జరుగుతుంది. ఏంటా నిమజ్జనము? చెమట స్టార్ట్ అయింది మొదట. ఈ చెమటలో నుండి పెక్కులు ఊడిపడుతున్నాయి. ఏంటా పెక్కులు అంటే మేకప్, ప్యాకప్ కాదమ్మా, మేకప్ ఊడిపడుతుంది. తెల్ల చీర, నేను చెప్పా కదా మొన్న, ఖచ్చితంగా జూన్ 6వ తారీఖు మందిరం డెడికేషన్ జరుగుతుంది, అందరూ తెల్ల చీరలు కట్టుకొని చక్కగా పరిశుద్ధులుగా అందరూ సిద్ధపడండి అని చెప్పా కదా. ఆ అక్క పెళ్లికి తెల్ల చీర కట్టుకుంది. ఆ తెల్ల చీర మొత్తం కూడా కలర్ చీర అయిపోతుంది. అన్ని కలర్లు ఆ చీరలోనే కనపడుతున్నాయి, అన్ని కలర్లు వస్తున్నాయి. ఇక సేవకుడు చూస్తున్నాడు, వాక్యం చెబితే వెనక చూశాడు, ఏం అర్థం కాల, వాక్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతుంది ఎవరు? పెళ్లి కొడుకు ఇట్ట చూస్తున్నాడు. పెళ్లి కుమార్తె ఇంకా ఆ మొహం వెంక చూస్తున్నాడు. ఇంక పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరిని చూస్తల్లా, అసలు వాక్యం చెబుతుంటే బైబిల్ కూడా చూస్తల్లా, ఏమో మీద దృష్టి పెట్టి ఇట్టాగే చూస్తున్నాడు. ఒకటి అయిపోయింది. ముఖం మీద ఉండదు, మొత్తం కారిపోయేదాకా కరెంట్ రాలా. ముఖం మీద మొత్తం ఆ ఫేస్ ప్యాక్ మొత్తం కారిపోయిన తర్వాత జనరేటర్ లేదు కాబట్టి టక్కున స్విచ్ అయింది, కరెంట్ వచ్చింది. ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి కలర్లతో మిక్స్ అయ్యి నల్ల కలర్ కూడా ఉంటూ అన్ని కలర్లో మిక్స్ అయినా కనపడుతున్నాడు. ఏం కలరు? నల్ల కలర్తో పాటు అన్ని కలర్లు మిక్స్ అయి ఉంది. కిందేమో చీర మొత్తం కలర్లు అయిపోయి ఉన్నాయి. కరెంట్ రానే వచ్చింది. కళ్ళు తెరవబడి చూడండి చూశాడు. ఏమన్నాడు? షో అని తలకాయించుకోడు. రోగం వచ్చిన కోడి కానీ తల కింద వేసిద్దే అట్ట కింద వేసాడు. అర్థం ముందేమో సింహంలాగా ఎదురు చూస్తున్నాడు దగ్గరుండి. రోగం వచ్చిన కోడిలాగా తల కింద వేసాడు. పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఏంటయ్యా డల్లగా ఉండవు, పెళ్లి ఇష్టం లేదంటే అందరి మధ్యలో ఏం చెబుతాడు? ఏం చెప్పలేడు ఇప్పుడు. ఎందుకంటే ముందుకెళ్తే నువ్వా కాదంటే వెనకుంటేనేమో గొయ్యి ఉంది. ఈ ఆడంలో పడ్డాడు. ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాడు. అంత అయిపోయింది. ఎట్టా కొట్ట పెళ్ళి అయిపోయింది. సరే ఆ మొహానికి మళ్ళీ వేసారు. తర్వాత పాస్టర్ గారు అన్నాడు, అయ్యా రండి, ఇద్దరే పెళ్ళి అయిపోయింది కదా, ఎప్పటికైనా పెళ్లి కుమార్తెను చూడన్నాడు. ఎన్నిసార్లు చూడలా? పెళ్లి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు గంట నుంచి చూస్తున్నామని కదా. ఎప్పటికైనా చూడండి, తల పైకి ఎత్తంగానే ఆమె కూడా సిద్ధంగా ఉంది, తీసుకయ్యా వేలని. వేలు దిగానే నల్ల ముఖములు, కలర్ డిజైన్లు. పిల్లలు పెయింటింగ్ ఎత్తా చూసారా, స్కెచ్లు తీసుకుని అక్కడక్కడ రాస్తారు, అట్ట రాసినట్టు ముఖం కనపడుతుంది. ఇక తప్పదు, పెళ్ళి అయిపోయింది కదా, పక్కన నుంచోబెట్టి ఫోటోలు దిగారు, అన్నీ అయిపోయినాయి. పాస్టర్ గారు అడిగాడు తర్వాత పక్క పిలిచి పెళ్ళి అయిన తర్వాత, అయ్యా ఎందుకు నువ్వు వాక్యం చెప్పేసిన తర్వాత నీకు ఆమె ఇష్టం లేదని నేను అడిగితే నా ముఖం ఇంకా అదోలా చూసావు, ఏమైందని అంటే, ఏమండి ఆమె నన్ను మోసం చేసిందండి. ఆమె కాదు, నేను మోసపోయానని చెబుతున్నాడు. మొదట ఏం మోసపోయావు అంటే, పెళ్లి కూతురు మీరు తెచ్చేటప్పుడు ఎట్ట ఉందో చెప్పండి అన్న. నేను తేలేదయ్యా, సిస్టర్స్ తెచ్చారని చెప్పాడు సేవకుడు. సరే వాళ్ళు తెచ్చేటప్పుడు ఎట్ట ఉంది? నేను స్టేజ్ మీద కూర్చున్నప్పుడు తెల్లగా ఉంది.
తెల్లగా ఉంది. మరి ఇప్పుడు ఎట్ట ఉందండి? నల్లగా ఉంది. నేను తెల్లటమ్మాయిని చేసుకున్నాను అనుకున్నానండి, నల్లటమ్మాయి వచ్చింది, మోసపోయాను. ఆ బాధ లోపల ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు సంతోషించే కరెంటు పోయింది. ఇప్పుడు నాలో బాధ పెరిగిపోయింది. అంటే రూపాంతరం ఏంటది? పైన అట్టాగుంటే పై రూపాన్ని చేసి పెళ్లి చేసుకోవద్దు. నా భార్య మొదట నల్లగానే ఉంది, ఇప్పుడు నల్లగానే ఉంది. ఎప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా కానీ అదే నలుపు. అర్థమవుతుందండి? ఎప్పుడు తెలుపు రాలా. నలుపు నలుపే కానీ తెలుపు ఎందుకు అయింది? ఉన్నదాంతో సర్దుకుపోవాలా. ఇక్కడ చెప్పబడే మాట ఏంటి తెలుసా? 7వది, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు వేచి ఉన్నాడు. ఒక ఆత్మావశుడు అనే వ్యక్తి తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటి తెలుసా? పెండ్లి కుమారుని స్థానం ఇస్తున్నాడు. ఏ స్థానం? పెండ్లి కుమారుని యొక్క స్థానం ఇస్తున్నాడు. ఈరోజు ఆ పెండ్లి కుమారుని స్థానం మనం ఇస్తున్నామా? ఒకవేళ ఆయన పెండ్లి కుమారుని స్థానం ఇస్తే మనము పెండ్లి కుమార్తె, ఇప్పుడు చెప్పిన స్టోరీ ఇది యథార్థ సంఘటన, ఎబ్రోన్ సహవాసంలోనే జరిగింది. ఇది కూడా అలాంటి పెండ్లి కుమార్తె వలె వేషధారణ ధరించుకుని వస్తే ఈ బల్ల దగ్గర అన్నీ రాలిపోతాయి. ఈ బల్ల దగ్గర ఏమవుతాయి? అన్నీ రాలిపోవటమే. నేను పెండ్లి కుమార్తెని అని చక్కగా పరిశుద్ధురాలని బల్లో పాల్గొనటానికి వస్తే ఆ రూపం వేషధారణ మొత్తం కూడా ఈ బల్ల దగ్గరికి ఏమవుతుంది? రావడంతోనే కరెంటు బొంగలు ఏం జరుగుతుంది? ఇప్పుడు చెవట వచ్చి ఆ రూపం మొత్తం పోయినట్టుగా ఈ వాక్యం మన జీవితంలోకి రావటం ద్వారా మనలో ఉండే వేషధారణ పోతుంది. వేషధారణ పోతుంది. అసలు దేవుడిచ్చిన రూపంతో మనం ఉంటే చాలు. ఇప్పుడు ఈరోజు బలలో పాల్గొనే మనం ఎలా ఉండం? ఆయన పెండ్లి కుమారుడుగా నువ్వు ఎంచుతున్నావా? అయితే నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఎలాంటి పెండ్లి కుమార్తె అంటే గొర్రెపిల్ల భార్య తన తాను అలంకరించబడిన రీతిలో సిద్ధపడాలి. ఈ లోకానుసారమైన పెయింట్ వేసుకున్నట్టు సిద్ధపడకూడదు. అది 2 కోణాలు చూపిస్తుంది. అలంకరించబడినది అంటే వాక్యం ద్వారా అలంకరించబడింది. సిద్ధపడిన అనుభవం ఎక్కడ కనబడుతుందంటే మనుషుడు సిద్ధపరిచే విధానం వేరు, ప్రభు ద్వారా అలంకరించబడటం వేరు. పెండ్లి కుమార్తె ప్రభు ద్వారా అలంకరించబడాలి, మనుషుల ద్వారా అలంకరించబడకూడదు, మనుషుల ద్వారా సిద్ధపరచబడకూడదు. దేవుని వాక్యము ద్వారా పెండ్లి కుమార్తె ఏం చేయాలా? అలంకరించబడాలి. మనుషుల ద్వారా అలంకరించబడకూడదు. నువ్వు ఎప్పుడైతే మనుషుడు ద్వారా మనుషుడు ఆ మంచోడు, మంచి ఆమె, చాలా నమ్మకస్తులు, చాలా మంచి విశ్వాసులు, చాలా మంచి నమ్మదగిన వారని చెప్పారు అనుకో, నువ్వు మనుషుల ద్వారా అలంకరించబడుతున్నావు. అలంకరణ అంతా ఈ బల దగ్గరికి వస్తే రాలిపోయింది. ఇక్కడ ప్రభు నిన్ను అలంకరించాలి, ప్రభు ద్వారా నువ్వు అలంకరించబడాలి. అలా అలంకరించబడాలంటే పెండ్లి కుమారుని స్థానం నా జీవితంలో ప్రభుకి ఇవ్వాలి. ఎప్పుడైతే పెండ్లి కుమారుని యొక్క స్థానం మన జీవితంలో ప్రభుకి ఇస్తామో అప్పుడు ప్రభు మనల్ని అలంకరిస్తాడు. కాబట్టి 12:30 అయింది, నేను ముగిచ్చేస్తున్నాను. ఒకటి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్న స్థానము, మొదటిగా విలువైన స్థానం, 2 యోగ్యమైన స్థానం, 3 శక్తి కలిగిన స్థానం, 4 హెచ్చించిన స్థానం, 5 విధేయత కలిగిన స్థానం, 6 తగ్గించుకుని ఆయన్ని ఘనమైన వాడిగా హెచ్చించిన వాడిగా స్థానం ఇస్తున్నాడు, 7 పెండ్లి కుమారుని స్థానం ఇస్తున్నాడు. కాబట్టి పెండ్లి కుమారుని స్థానం 7 అంతల అనుభవం కలిగినటువంటి స్థానం తన హృదయంలో ప్రభువుకి ఇస్తున్నాడు ఒక ఆత్మావశుడైన వ్యక్తి. ఈరోజు మనం ఆత్మావశులుగా చేయబడిన మనం ఎలాంటి స్థానం మన హృదయంలో ప్రభువుకి ఇస్తున్నాం పరీక్షించుకుందాం. ఎటువంటి స్థానం ప్రభువుకి మన హృదయంలో ఇస్తున్నామో పరీక్షించుకున్న వారిమై మనం బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్లీ 12:30 కల్లా క్లోజ్ అయిపోయింది మీటింగ్. ఇది చివరి మీటింగ్ ఇక్కడ అయి ఉండొచ్చు, చివరి ఆరాధన అయి ఉండొచ్చు. ఇక నూతన ఆరాధన ప్రభు చిత్తం అయితే నూతన మందిరంలో మనం జరుపుకుంటూ వస్తాం. ప్రియుడా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. బల దగ్గరికి వచ్చి ప్రార్థన. హలో బ్రదర్స్, పెళ్ళి కావాలంటే తలంచాలి. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన మన హృదయంలో చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు.
మీరు ఇచ్చిన కృపకై మీకు వందనములు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తూ వస్తున్నారు. వందనాలు. ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వట్లేదు. పెండ్లి కుమారుని యొక్క స్థానం, ఘనమైన స్థానం, హెచ్చించబడిన స్థానం ఇంకెన్నో ఉన్నాయి. ఏడంతల అనుభవం కలిగిన స్థానమును నేను ఇవ్వలేకపోతున్నా ప్రభుకి. ప్రభా, నా జీవితంలో నేనే ప్రథమ స్థానం తీసుకుంటున్నా, మొదటి స్థానం నేనే తీసుకుంటున్నా, నీకు ఇవ్వలేకపోతున్నా. ప్రభా క్షమించండి. యేసయ్యా, నా జీవితంలో నీకు మొదటి స్థానం ఇవ్వాలి. నా జీవితంలో నీకు ప్రాధాన్యత కలిగిన స్థానం నేను ఇవ్వాలి. అలా నేను ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించండి. ఏ మొదటి స్థానం అయితే నేను ఇవ్వలేకపోతున్నాను, ఏ విలువైన స్థానం అయితే నీకు ఇవ్వలేకపోతున్నాను, ఏ హెచ్చించే స్థానం అయితే నీకు ఇవ్వలేకపోతున్నాను, దేవా నన్ను క్షమించండి. నేను పెండ్లి కుమారుని స్థానం కూడా నీకు నేను ఇవ్వలేకపోతున్నా. అలా ఇవ్వలేకపోతున్నానన్న దాని సూచన ఏంటంటే, నేను పెండ్లి కుమార్తెగా సిద్ధపడకపోవటమే పెండ్లి కుమారుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లా. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన హృదయంలో పెండ్లి కుమారునికి స్థానం ఇస్తున్నాడు. ప్రభుకి ఇస్తున్న స్థానం ఏంటంటే, ఆయన పెండ్లి కుమారుని వలె స్థానం ఇస్తున్నాడు. ఈరోజు నాకు పరమ వరుడివి నీవు, నీవే పెండ్లి కుమారుడివి. నీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వట్లా. పెండ్లి కుమార్తెకి నేను సిద్ధపడతల్లా. పెండ్లి కుమారుని కొరకు పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలో అలాంటి సిద్ధపాటు నాలో లేదు. అలా నేను సిద్ధపడలేకపోతున్నాను. ప్రభా నన్ను క్షమించండి. యేసయ్యా, నీ చిత్తమైతే ఈ హైదర్ సైడ్ బిల్డింగులో ఇదే చివరి ప్రభు యొక్క ఆదివారం ఆరాధన అవ్వచ్చు. మీ చిత్తం ఉంటే, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఆటంకాలు లేకుండా ఉంటే, నూతన మందిరములో నూతనముగా మేము ఆరాధన జరిపించుకోవచ్చు. ఇక్కడ ఇదే లాస్ట్ టైము మీ చిత్తమైతే. ప్రభా, ఈ చివరి ఆదివారమున మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం, మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం. యేసు ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు బయలుపరుస్తున్నారు. పెండ్లి కుమార్తెగా మేము సిద్ధపడలేకపోతున్నాం. నా హృదయంలో నీకు ఇవ్వాల్సిన స్థానము నేను ఇవ్వలేకపోతున్నా. లోకానికి, పాపానికి, శరీరాశులకి, నేత్రాశులకి, పాప జీవ డంబపూటకి స్థానం ఇచ్చా. అంటే నా హృదయంలో నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు కాబట్టి, నా కొరకై కలువరిశిలో మీరు చనిపోయి తిరిగి లేచడం ద్వారా, మీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, మీరు విరగొట్టబడి నలగొట్టబడినటువంటి దేహం, మీ దేహం ద్వారా చిందించబడిన రక్తము ద్వారా, దేవా, ఏదైతే మీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వలేకపోయి నష్టపోతున్నానో ఆ స్థానం తిరిగి ఇవ్వటం కొరకై మీ దేహం నా కొరకే విరగొట్టబడింది, మీ రక్తం నా కొరకే చిందించబడింది. కానీ ఈ చిందించబడిన రక్తంలో, ఈ విరగొట్టబడినటువంటి దేహంలో నన్ను మీకు ప్రభు ఇవ్వాల్సిన స్థానం ఇచ్చేవాడుగా సిద్ధపరచడం కొరకై ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడింది. ఈ విరగొట్టబడి నలగొట్టబడిన దేహంలో నేను ఏదైతే మీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు, అది ఇవ్వటం కొరకై ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడింది. కాబట్టి ఈ దేహంలో పాల్గొనక మునుపు నా బలహీనత నేను ఒప్పుకుంటున్నా. నేను నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోతున్నా. ప్రభా, నన్ను క్షమించి మీ రక్తంతో కడిగి మీ సాక్షిగా నిలబెట్టమని, ఇక్కడి నుండి నేను బయలుదేరి బయటికి వెళ్ళక మునిపే, నూతన మందిరంలో ప్రవేశించి నూతన ఆరాధనలో ప్రవేశించక మునిపే, ఇక్కడే ఏదైతే నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోతున్నానో దాన్ని సరి చేసుకుని క్రొత్త మందిరంలో, క్రొత్త అనుభవంలో ప్రవేశించబోతున్న సాయం చేయమని యేసు ప్రభునామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇట్లా ఎవరైనా ప్రార్థన చేస్తుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించడం మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను కాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను కాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను కాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని అందరినీ క్షమించను గాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరి, ప్రభు నేను క్షమించను గాక. సహోదరి, ప్రభువుని క్షమించి ఈ చివరి ఆదివారం ఇక్కడ నూతన మందిరంలో నూతనంగా నువ్వు ప్రవేశించడం కొరకై ఏదైతే ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వలేకపోతున్నావో దాన్ని ప్రభు చేతున మీ అందరికీ ప్రభు క్షమించను గాక. చేతున మీ అందరినీ ప్రభు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వలేకపోతున్నాను అంటే, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా?
ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చేయెత్తితే ఏమైద్దని సిగ్గుపడద్దు, ధైర్యంగా చేయెత్తి నూతన మందిరంలో నూతన అనుభవంలో ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం ఇక్కడ ఇవ్వలేదని ఒప్పుకుని ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ నూతన మందిరంలో ప్రవేశించడం కొరకై ఇక్కడ తీర్మానం చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరికి ఇంకెవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన కాక, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించిన కాక ఇంకెవరైనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఎవరైతే చేయెత్తి తీర్మానం చేసుకున్నారో ప్రభా, నీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వటం లేదు, నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదంటే ఆత్మావశలుగా మేము లేవని అర్థం. ఎవరైతే ప్రభా నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వటం లేదు, ఒక ఆత్మావశమైన వ్యక్తి మీకు తన హృదయంలో స్థానం ఇస్తాడు, మేము ఆ స్థానమును ఇవ్వలేకపోతూ వచ్చాం అంటే మేము ఆత్మావశలుగా ఉండే ధన్యతను కోల్పోయాం. తిరిగి మమ్మల్ని ఆత్మావశలుగా చేయండి, మీకు స్థానం ఇచ్చి మీ నామని మహిమకరంగా నేను నా మటుకు నేను లేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మమ్మల్ని అలా సిద్ధపరిచి చేతులు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీకు మహిమ తెచ్చుకోమని, చేయెత్తడానికి సిగ్గుపడుతున్న వారికి కూడా దేవా సరిచేయండి, మనసులో తీర్మానం చేసుకున్న వారికి సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో సరిచేయబడిన వారిమై యోగ్యమైన రీతిలో మీకు ఇవ్వాల్సిన స్థానం ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇక్కడ నుండి ఇస్తామని తీర్మానం చేసుకుని బల్ల పాల్గొంటున్న దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం, ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ఇంకేమైనా బలహీనతలు అవిధేయతలు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకుందాం. సరి చేసుకున్న వారిమై బలలో పాల్గొందాం.